हेलो बच्चों, वेलकम टू वेल ऑफ नॉलेज। इस वीडियो में हम बरसते बादल कविता के भाव को समझेंगे। इससे पहले आप लोग कविता के उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय और गेय को देख चुके हैं। आज हम कविता को सुनेंगे और इसका अर्थ जानेंगे। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के। यहाँ पर प्रस्तुत कविता में कवि सुमित्रा नंदन पंत जी श्रावण मास में यानी सावन मास में जो होने वाली वर्षा और स्थित उस बादल के बारे में वर्णन करते हैं। वर्षा जो है झम 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 कहकर मेघों की जो आवाज़ होती है यानी बादलों की आवाज़ जो है झमझम कर कर आती है। यहाँ पर श्रावण मास में यानी सावन मास में इस प्रस्तुत कविता में कवि सुमित्रा नंदन पंत जी कहते हैं कि श्रावण मास के बादल जो है झमझम कर आवाज़ करते हैं। छम छम गिरती बूंदे यानी बूंदों की आवाज़ जो है छम छम कर आवाज़ आती है। ये बूंदे जो है అంటే వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో తరువుं से छनके यानी ఈ వర్షం ఏదైతే పడుతుందో ఈ వర్షం యొక్క సౌండ్స్ छम छम అని వర్షము पेड़ पौधों पर అంటే చెట్ల పైన పడుతూ అవి మళ్ళీ కిందికి వర్షపు నీరు ధారగా జారుతుంది छनके। चम चम बिजली चमक रही रे उर्मे घन के यानी ఆ ఉరుములు మెరుపులు కూడా చంచం అని మిలమిలా మెరుస్తూ ఉన్నాయి। అంటే ఝంఝం అని శ్రావణ మాసంలో ఈ వర్షాలు ఉరుములు మెరుస్తున్నాయి। ఛం ఛం గిరితి వర్షపు సౌండ్స్ ఆ డ్రాప్స్ సౌండ్స్ ఎలా వస్తున్నాయి ఛం ఛం అని ఆ డ్రాప్స్ వాటర్ సౌండ్స్ పడుతూ అవి చెట్లపై నుంచి పడి జారుతున్నాయి। చంచం బిజిలీ చమక్ రహీ రే ఉరుమే ఘన్ కే అంటే ఈ మెరుపులు ఉరుములు ఈ బిజిలీ ఏవైతే థండరింగ్ అవి మిలమిలా మెరుస్తూ ఉంటాయి। ఆకాశంలో చూస్తాం కదా మిలమిలా మెరుస్తూ ఉంటాయి అవి। थम थम दिन के तम में सपने जगते मन के అంటే డేలో కూడా పగటిపూట ఈ మేఘాలు అన్నీ నల్లగా మారిపోయి వర్షం వచ్చేటప్పుడు నల్లగా దట్టంగా ఆకాశం అంతా నల్లగా అయిపోతుంది। సో అప్పుడు ఆ డే కూడా నైట్ లాగా అంటే చీకటిగా కనిపిస్తుంది మనకి। ఆ చీకట్లో మన మనస్సులో కొత్త కొత్త డ్రీమ్స్ అంటే కలలు కొత్త కొత్త కలలు మనకు ఉత్పన్నమవుతాయి। दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पियो पियो चातक के गण, उड़ते सोन बराक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। इस कविता में देखिए दादुर यानी फ्रॉग అంటే కప్ప यानी यहाँ पर दादुर जो है टर्ट। प्रस्तुत कविता में सुमित्रा नंदन पंत जी वर्षा होते समय यानी श्रावण मास में जो वर्षा होते समय उसका वर्णन करते हैं। दादुर टर करते అంటే ఫ్రాగ్ కంటిన్యూస్గా అవి సౌండ్స్ చేస్తూ ఉంటాయి। ఫ్రాగ్స్ మనం చూస్తుంటే కదా వర్షం వచ్చిందంటే ఆ వర్షంలో ఆనందంతో అవి సౌండ్స్ చేస్తూ ఉంటాయి। టర్ టర్ यानी उसकी आवाज़ है ఇది దాని సౌండ్। झिल्ली बजती झन झन झिल्ली అంటే ఇది కీచురాళ్ళు క్రికెట్ అంటాం కదా ఆ వర్షం వచ్చినప్పుడు ఆ ఝిల్లి అనేటి అదొక కీచురాళ్ళు అవి
అవి కూడా కంటిన్యూస్గా ఝన్ 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 సౌండ్స్ చేస్తూనే ఉంటాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ అంటే మోర్ పీకాక్ నెమలి మ్యావ్ మ్యావ్ అని అవి ఆనందంతో ఎగురుతూ ఉంటాయి. అంటే వర్షం పడ్డప్పుడు వాటికి ఆనందం ఎక్కువ. సో వర్షపు నీళ్ళు పడుతున్నాయి అని ఇక్కడ ఆనందంతో గెంతులు వేస్తున్నాయి. పియు పియు చాతకే గండ్ చాతక పక్షి అంటే ఈ చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే అవి తాగుతుంది. వర్షపు నీరు తప్ప ఏ నీళ్ళు కూడా అవి తాగదు. సో ఈ వర్షపు నీటి కోసం బిందువుల కోసం ఇది సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంది. సో ఈ చాతక్ గణ్ అంటే సమూహము, చాతక పక్షుల యొక్క సమూహము ఎదురు చూస్తుంది వర్షము కోసము. ఉడితే సోను బలాక్ ఆద్ సుఖ్ సే కర్ కందన్. ఉడితే సోను బలాక్ అంటే సోను బలాక్ అంటే గోల్డెన్ కలర్లో ఉండే ఒక పక్షి. ఇది కూడా ఆర్ధ్ సుఖ్ సే కర్ క్రందన్ ఎండిపోయిన గొంతుతోని అవి అంటే ఈ సమ్మర్లో గొంతులన్నీ ఎండిపోయి ఉన్నాయి. సో కొత్త నీళ్ళు వస్తే ఆ నీళ్ళతోని మన గొంతుని తడుపుకుంటాము అని అవి అరుస్తున్నాయి. క్రందన్ కర్నా ఆవాజ్ కర్నా రోనా या घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन అంటే ఈ మేఘాలు ఘుమడ్ ఘుమడ్ అని వర్షము సౌండ్స్తోని ఉరుములతోని మెరుపులతోని ఆ వర్షం వస్తుంటే అంటే ఈ ప్రస్తుత పద్యంలో సుమిత్రానందన్ పంత్ గారు ఇక్కడ జరిగే ఈ జలాచరాలు నెక్స్ట్ చిన్న చిన్న పక్షుల గురించి ఇన్సెక్ట్స్ గురించి అవి వాటి ఆనందం గురించి చెప్పారు. ఈ పద్యంలో శ్రావణ మాసంలో దాదుర్ జోహే ఆ ఫ్రాగ్ సౌండ్స్ చేస్తుంది, మళ్ళీ కీచురాళ్ళు ఝన్ ఝన్ ఆవాజ్ చేస్తుంది, సౌండ్స్ చేస్తుంది. మోర్ అనేది అంటే నెమలి ఆ వర్షం వస్తే నాచనేకి లియే ఇంతజార్ ప్రతీక్షా కర్ రహా హై ఎదురు చూస్తూ ఉంటుంది. చాతక పక్షి అనేది చెప్పాను, వాటర్ అవి డైరెక్ట్గా పడే వాటర్ని మాత్రమే అవి డైరెక్ట్గా తీసుకుంటుంది, కానీ ఈ వాటర్ కింద పడితే అసలు ముట్టుకోదు. సో ఇవి వాటర్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. సోను బలాక్ పక్షి కూడా అవి కంఠం అంతా ఎండిపోయి ఉంది. సో దాని గురించి అవి అరుస్తున్నాయి ఎప్పుడు వర్షం వస్తుంది అని. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే అంటే గగన్ ఆకాశము, ఆకాశంలో మేఘాలు ఘుమడ్ ఘుమడ్ అని సౌండ్స్ గర్జిస్తూ వర్షము पड़तुंदी। कैसा लगा बेटा? हाँ, इस पाठ का कंटिन्यूएशन हम अगले वीडियो में देखेंगे। तब तक बाय बाय।